తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం ఎర్రపాలెం గ్రామంలో పెద్ద పులి దాడి చేసి 4 ఆవులను హతమార్చింది. పశువుల పాకపై దాడి చేసిన సమయంలో 20 ఆవులుండగా వాటిలో 4 ఆవులు పెద్ద పులి దాడిలో మృతి చెందాయని యాజమాని మాజీ అటవీశాఖ అధికారి రామారావు అన్నారు. గతంలో అటవీశాఖ అధికారిగా పనిచేసిన సమయంలోనే ఇటువంటి సందర్భాలు ఆయన్ని 6టీవీకి తెలిపారు. ఇక జంతువును వెంటాడిన తరువాతే 2 రోజుల పాటు అదే ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెప్తున్న మాజీ అటవీశాఖ అధికారి రామారావుతో మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. పెద్దపులి దాడిలో ఎర్రంపాలెంలో 4 ఆవులను అయితే దాడి చేసి చంపిన వైనం అయితే మనం తెలుసు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఎర్రంపాలెంలో ఉన్నాం. ఇక్కడ మాజీ డిఎఫ్ఓ అదేవిధంగా ప్రస్తుతం ఈ ఆవులని ఏదైతే కోల్పోయారో ఆ రైతు రామారావు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి ఈ దాడి ఎలా జరిగింది? ఈ దాడిలో మీరు ఎన్ని ఆవులు కోల్పోయారు? 4 అండి. 4 చచ్చిపోలేదు కానీ అది శవబతుకుల్లో ఉంది. 3 ఏమో మూడింటిని బ్లడ్ స్పీచ్ చేసింది. తర్వాత ఒక ఆవు బ్యాక్ పోర్షన్ తినేసింది. అంటే మీరు గతంలో డిఎఫ్ఓగా పనిచేశారు. ఇటువంటి పులి సంచారాలు గాని పులి దాడులు గాని చేసిన సందర్భంలో అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు జరిగిన దాడి చూస్తే పులి చాలా క్రూరంగా ఉన్నట్లుగా దూకుడుగా ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. మీరు దీని పట్ల ఏం చెప్తారు? అంటే సాధారణంగా ప్రతి ప్రాణి దాని డైట్ గురించి దాన్ని చూసుకుంటది, ఆహారం గురించి వస్తుంది. అడవిలో మరి ఆహారం దొరకలేదో లేదో బయటకు వచ్చింది. అడవి నుంచి మన రంపాయ చేసేసి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాటిల్ ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి కట్టేసి ఉంటాయి. రైతులు కట్టేసి పెంచుతారు కాబట్టి సాధారణంగా ఇది ఈ మధ్య వైల్డ్ ఎనిమల్స్ ఈ సైడ్ ఎక్కువ వస్తున్నాయి. అలా కోరుకొండ నుంచి దివాన్ చెరువు నుంచి ఇలా ఈ రాజానగరం మండలంలోని భూపాలపట్నం, తుంగపాడు, ఎర్రంపాలెం ప్రాంతంలో వస్తున్నాయి. ఇక్కడ ఇది డ్రై ఏరియా కాబట్టి ఇక్కడ సాధారణ కొబ్బరి తోటలు, పామాయిల్ తోటలు, మామిడి తోటలు, ఇటువంటి కోకో తోటలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక డెన్ వాటికి టైగర్స్ కానీ వైల్డ్ ఎనిమల్స్ కానీ వచ్చినప్పుడు రైతులకి హాని చేస్తాయి. మరి ఇవి సాధారణ ఇది క్యాటలిఫ్ట్ లా కనిపిస్తుంది. మ్యానేటరీ ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, న్యూస్ చూస్తున్నాను, పేపర్లో టీవీలో చూసినప్పుడు ఇది ఎక్కడ మనిషిని ఎక్కడ అటాక్ చేసినట్లేదు. ఎనీహో మన హ్యూమన్ లైఫ్ ఈస్ మోర్ ప్రీసియస్ దాన్ క్యాటిల్ లైఫ్ కాబట్టి ఇట్లా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. అంటే ఇప్పుడు ఈ వైల్డ్ యానిమల్ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఇదంతా కూడా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లలేదు, కేవలం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మీ అనుభవంలో అంటే ఇటువంటి సంఘటనలు కానీ లేకపోతే ఇటువంటి ఆపరేషన్ కూడా మీరు చేసి ఉంటారు కదా, దీని మీద అదే నా ఉద్దేశం. నా ప్రకారం టైగర్ మన ఎనిమల్ కింగ్డమ్ లో పిరమిడ్ మీద టాప్ లో ఉంటది. దిస్ బిగ్ క్యాట్ అంటారు, దీన్ని కార్నివోర్ అంటారు. దీన్ని హెర్బివోర్స్ తింటారు. అడవిలో ఏముంటాయి, తుప్పులు, లేళ్ళు, అడవి పందులు, ఇటువంటి హెర్బివోర్స్ ఉంటాయి. వాటిని తింటారు అది. కాబట్టి అక్కడ ఇప్పుడు టైగర్ చంపేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా హెర్బివోర్స్ పెరిగిపోయి రైతులు పంటలు నాశనం చేస్తారు సరౌండింగ్ ఫారెస్ట్ ఏరియాలో. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టైగర్స్ ఏమేమి దొరకదు. ఫారెస్ట్ ఏరియాలో ఉన్న విలేజెస్ లో కూడా అక్కడ టైగర్ అటాక్ చేస్తుంది. టైగర్ హ్యాబిట్ ఏంటంటే ఒక ఆవుని కానీ ఏది జంతువుని ప్లేన్ చంపేసిన తర్వాత ఒక బుష్ లో పెడుతుంది. పెట్టి అది మళ్ళీ అది కుళ్ళిపోయే వరకు ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులు వెళ్ళి కంప్లీట్ అయ్యే వరకు తింటానే ఉంటది. ఒక ప్రే అయిపోయిందా రెండో ప్రేకి వెళ్ళదు సాధారణంగా. కానీ ఇక్కడ మీరు ఓపెన్ ఏరియా వచ్చి అది దాని ఇష్టం వచ్చేట్టు అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ దాడిలో 4 ఆవులు చనిపోయి అంటున్నారు. ఇంకా ఏమాత్రం ఉన్నాయంటే మీకు ఆవుల పట్ల చాలా ప్రేమ అభిమానాలతో పెంచుకుంటారని తెలిసింది. నాకు ఆవులు అంటే ఇష్టం అండి. నేను ఆవు పాలే తాగుతాను సాధారణంగా. అది మెయిన్ ఆవు అంటే మన హిందూ మైథాలజీలో అమ్మతో సమానం అంటారు. ఆవు సంవత్సరం 3 దేవతలు ఆవులో ఉన్నాయంటారు. అందుకని నేను ముందు ఒక 2 ఆవులు తీసుకొచ్చాను. అయ్యే మొత్తం 40 జనరేషన్ అలా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా నేను మెయింటెనెన్స్ కష్టమైంది. ఫీడింగ్ అది చాలా కష్టమైపోతుందని నేను కమర్షియల్ గా మాత్రం ఎప్పుడు ఆవులు పెంచలేదు. ఎవరికైనా ఆవు పాలు ఊరికైనా వస్తుంది, దూడలు వదిలేస్తాను కదా సాధారణ. వచ్చేప్పుడు సాధారణ ఈ మెయింటెనెన్స్ గ్రాడ్యువల్ గా నేను ఒక 20 ఆవులు తీసి అమ్మేశాను. అంటే బాగా తక్కువ రేటుకి ఇచ్చేస్తాను రైతులకి. తర్వాత ఇంకా 20 మిగిలి 20 ఇప్పుడు 4 పోయినట్టే, ఇంకా 16 ఉన్నాయి.
అది ఇప్పుడు వీళ్ళు చేపట్టిన కార్యాచరణ చూస్తే ఏదైతే పూణే నుంచి వచ్చిన టీం గాని కార్యాచరణ బట్టి పులి ఈ పరిసరాల్లోనే ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి అది అది ఎప్పుడు బ్యాక్ రావట్లేదు. అటాక్ చేసిన ప్లేస్ కి మళ్ళీ బ్యాక్ వెళ్ళట్లేదు. అలా ముందుగా వస్తుంది. మార్చ్ ఫార్వర్డ్ అన్నట్టుగానే వస్తుంది అది. సో ఇప్పుడు మీరు దివాజనం ఫారెస్ట్ నుంచి భోపాలపట్నం నుంచి దొంగపాడు, ఎర్రంపాలెం ఏరియా అంటారు. ఇదంతా ఇదంతా టోటల్ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ 100 acres ఏరియా ఉంది. ఇదివరకు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీరావు గారు. దాంట్లో అక్కడ ఉండొచ్చు. నాకు ఈ డైరెక్షన్ ఫుట్ ప్రింట్స్ చూసిన తర్వాత ఈ డైరెక్షన్ వెళ్ళింది. అటు వెళ్ళలేదు, బ్యాక్ వెళ్ళలేదు వచ్చిన డైరెక్షన్ లో. సో ఈ ఏరియాలో ఉండొచ్చు. మాకు ఇంకా డౌట్ గా ఉంది. రాత్రి ఏమో ఇక్కడ రావచ్చు. నేను డిఎఫ్ఓ గారు, ప్రజెంట్ డిఎఫ్ఓ గారు చెప్పాను, నేను ఇక్కడ ఆవుల పాక ఉంది, ఆవుల పాకలో కడతాం, మీ సెంట్రీస్ ఉంటారు కదా, గన్నమెన్ ఉన్నారు కాబట్టి ఒకళ్ళన్నా అట్లీస్ట్ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అయితే ప్రస్తుతం ఈ పులి సంచారం గాని అది కొనసాగిస్తున్న ఈ ఆవుల పైన దాడులు గాని చూస్తే మాజీ డిఎఫ్ఓ రామారావు గారు చెబుతున్న దాన్ని బట్టి ఈ ఏదైతే దాడి చేసిన అనంతరం మరలా 1-2 రోజుల పాటు అదే ఆహారాన్ని తీసుకుంటూ ఆ పరిసరాల్లోనే ఉంటుందని చెప్తున్నారు. ఇదే తన అనుభవం పూర్వకంగా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు కూడా అదే సమాచారాన్ని అందించినట్టు చెప్తున్నారు. అదేవిధంగా తనకు ఆవుల పట్ల మక్కువతో 20 ఆవుల వరకు తను పెంచుతున్నట్టుగా చెప్పారు. ఈ రోజు దాని జరుగులో 4 ఆవులను అయితే పులి దాడి చేసి చంపేసింది. అయితే త్వరితగతిన ఈ ఏదైతే పెద్ద పులి ఉందో ఈ పులిని పట్టుకోవడం ద్వారా ఈ రైతులతో పాటు ప్రజల్లో కూడా ఈ భయాందోళన తొలగే అవకాశాలు అయితే స్పష్టంగా ఇక్కడ కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ తిరుమలతో విజయకృష్ణ, 6 టీవీ, జి ఎర్రంపాలెం నుండి.